క్యాన్సర్లు ప్రమాదకరమైనవే కావచ్చు, కానీ కాసింత అవగాహనతో మెలిగితే క్యాన్సర్ల ముప్పును మనం చాలా వరకు తప్పించుకోవచ్చు. క్యాన్సర్లు మనలో పాగా వేసే క్రమంలో వాటి తాలూకు అనుమానిత లక్షణాలెన్నో మనలో పొడసూపుతూ ఉంటాయి. వాటిని సకాలంలో పసిగట్టి తగిన ముందస్తు పరీక్షలు చేయించుకుంటే చాలు. క్యాన్సర్లకు తొలి దశలోనే సమాధి కట్టేయచ్చు. పాప్స్మియర్, మెమోగ్రామ్, పిఎస్ఏ వంటి ముందస్తు నిర్ధారణ పరీక్షల సాయంతో ప్రాణాంతక క్యాన్సర్ల ఆనవాలను ముందుగానే ఎలా పసిగట్టవచ్చో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయమయ్యే అవకాశాలు ఎంతవరకుంటాయి? క్యాన్సర్లు మనం 2 విధాలుగా విభజించుకోవచ్చండి. ఒకటి తొలి దశ, అంటే ఎర్లీ స్టేజ్ డిసీజ్ అంటాం. ఎక్కడైతే ఆవిర్భవించినాయో కేవలం ఆ సైట్లో మటుకే ఉంటాయి. రెండోది ఏంటంటే మలి దశ, అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ మరియు అడ్వాన్స్డ్ దశ అంటాం. ఇది ఆవిర్భవించిన చోట నుంచి ఆ చుట్టుపక్కల కానీ లేదంటే దూరంగా ఉన్న అవయవాలకు కానీ రక్తం ద్వారా లింఫ్ గ్రంథుల ద్వారా పాకుతుందన్నమాట. తొలి దశలో మనం క్యాన్సర్ని గుర్తించినట్లయితే దాదాపు 90% నుండి 100% వరకు కూడా మనం పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇంకెప్పుడు రాకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. క్యాన్సర్ తాలూకు తొలి హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయి? కాసెంట్, ఆ ఆంగ్ల పదంలో మనం ఒకటి విడిగా చూసుకున్నట్లయితే కనుక సి అంటే చేంజెస్ ఇన్ బ్లాడర్ అండ్ బవల్ హ్యాబిట్స్, అంటే మలమూత్రంలో మనకేమైనా మార్పులు వచ్చినా కానీ ఇదివరకు ఒకలాగా అలవాటు ఉండి ఇప్పుడు ఎక్కువసార్లు విరోచనానికి వెళ్తాం, లేదంటే ఆగి ఆగి వెళ్తాం కానీ, లేదంటే మూత్రం కూడా అలాగే రాత్రిపూట వయసు పెరిగే కొద్దీ రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం కోసం ఇలాగ అవసరం రావటం లేదంటే ఆగి ఆగి రావటం కానీ, అది ఒకటి ముఖ్యమైన లక్షణము. అలాగే ఏ సోర్ దట్ డజంట్ హీల్, అంటే చర్మం మీద కానీ లేదంటే పొగాకు అలవాటు ఉన్న వాళ్ళలో నోట్లో ఏమైనా పుండు పడి కొన్ని రోజులైనా కానీ కొన్ని వారాలు కానీ తగ్గకుండా ఉన్నట్లయితే కనుక, మామూలుగా హెల్దీ ఇండివిజువల్స్లో పుళ్ళు అనేవి చెప్పి వెంటనే తగ్గిపోతాయి. అలాగే కొన్ని వారాలు రోజులైన తర్వాత కూడా మనకి ఆ పుళ్ళు తగ్గకుండా ఉంటే కనుక అది క్యాన్సర్ యొక్క ముఖ్య లక్షణం కింద మనం అనుమానించాలి. అలాగే కనుక మలమూత్రంలో కానీ లేదంటే దగ్గులో కానీ లేదంటే వాంతులో కానీ రక్తపు చారలు ఏమైనా కనిపించినట్లయితే, అలాగే చర్మం మీద కూడా మనకేమైనా గడ్డలాగా కనిపించినా కానీ లేదంటే రొమ్ములో గడ్డలాగా ఏమైనా కనిపించినా కానీ మనం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే మీ దగ్గర ఉన్న వైద్యుడికి చూపించుకుని దేనివల్ల వచ్చిందా అనేది నిర్ధారించుకోవాలి. అలాగే అకారణంగా బరువు తగ్గిపోవటం కానీ, అలాగే మనకి ఎప్పటి నుంచో ఒంటి మీద చాలామందికి పుట్టుమచ్చలు అనేవి ఉంటాయండి. ఆ పుట్టుమచ్చలు ఉన్నట్టుండి వాటి యొక్క పరిమాణం పెరగటం కానీ లేదంటే రంగు మారటం కానీ ఆకృతి మారటం కానీ జరుగుతున్నట్లయితే కనుక మనం తప్పనిసరిగా దాన్ని అనుమానించి చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థలో మార్పు, అంతే కనుక అజీర్ణం ఎక్కువగా ఉంటాం కనుక, అంతేకాకుండా మింగుడు పడటం కష్టంగా ఉంటాం, లేదంటే మన మాటలో తేడా ఉంటాం, ఎడతెరపని దగ్గు, ఇవన్నీ కూడా మనకి ఉన్నట్టయితే కనుక ఈ లక్షణాలు అందరికీ క్యాన్సర్ ఉందని కాదు కానీ కొన్ని మిగతా వ్యాధుల్లో కూడా ఇవి ఉండొచ్చు. కాకపోతే తప్పనిసరిగా డాక్టర్కి చూపించుకుని దేనివల్ల ఈ ఇబ్బంది వచ్చింది అనేది మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. అన్ని క్యాన్సర్లలోనూ ప్రారంభ దశలో లక్షణాలు కనిపిస్తాయా? మనందరికీ మనం ఒంటి పైన అంటే కనుక నోట్లో ఏమైనా చిన్న చిన్న పుళ్ళు వచ్చినా కానీ లేదంటే చర్మం మీద శరీరం పైన ఏమైనా గడ్డలు వచ్చినట్లయితే కనుక మనం వెంటనే చూపించుకుని ఎందువల్ల తెలుసుకుని నయం చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఛాతీ లోపల లేదంటే ఉదరం లోపల ఊపిరితిత్తులు ఏమైనా చిన్న గడ్డలు వచ్చినా కానీ లేదంటే పేగుల్లో పెద్ద పేగు చిన్న పేగు లేదంటే పొట్టలో కానీ లేదంటే కాలేయంలో కానీ చిన్న గడ్డలు వచ్చినట్లయితే మనకు తెలియవు. ఎందుకంటే అంత చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు మనకి ఎప్పుడు ఎలాంటి తొలి దశలో మనకి ఎలాంటి లక్షణాలు ఉండవు కాబట్టి మనం జాగ్రత్తగా కొద్దిగా హెల్త్ చెకప్లు అనేవి చేయించుకున్నట్లయితే కనుక ముందుగానే గుర్తించవచ్చు. కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ బారిన పడినట్లయితే కనుక 1-2 విషయాలు గమనించుకోవాలి. అవి చూసుకుని తప్పనిసరిగా జెనెటిక్ కౌన్సిలింగ్ అంటామండి. జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే కనుక ఎవరైనా కుటుంబంలో క్యాన్సర్ బారిన పడినట్టయితే 2 విషయాలు. ఆ క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి మనకి ఎలాంటి చుట్టరికం ఉంది. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తల్లిదండ్రులు కానీ లేదంటే పిల్లలు కానీ లేదంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి బారిన పడినట్లయితే కనుక వాళ్ళని ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. మిగతా చుట్టరికం అంతా కనుక మనం సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. సో ఏ చుట్టరికం ఉన్న వాళ్ళు క్యాన్సర్ బారిన పడ్డారు అది మొదటిది. రెండోది ఎలాంటి క్యాన్సర్ బారిన పడ్డారు, ఎంత వయసులో ఉన్నప్పుడు పడ్డారు. దాదాపు వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్లు అన్నీ కూడా చిన్న వయసులో బయటపడుతూ ఉంటాయి.
కుటుంబంలో ఎవరో ఒకరికి వచ్చినంత మాత్రం మిగతా వాళ్ళందరికీ వస్తుందని లేదు. సో అలాంటి అపోహ అయితే పెట్టుకోవద్దు, భయం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జెనెటిక్ కౌన్సిలింగ్ తర్వాత ఏమైనా ముప్పు ఉన్నట్లయితే అప్పుడు జన్యుపరమైన పరీక్షలు చేయించుకుని ఆ జెనెటిక్ మ్యుటేషన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకుని ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఏమైనా చేయించుకోవాలా లేదా అనేది కూడా చూసుకోవచ్చు. ఏ వయసు నుంచి ఏ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి? ముందుగా ఆడవారిలో తీసుకున్నట్లయితే కనుక గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ దాదాపు 20 సంవత్సరాలు పైబడిన వారి నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్, లేదంటే 30 సంవత్సరాలు పైబడి నుంచి వాళ్ళలో కూడా మనం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి టెస్టింగ్ అంటాం మనం. ఒకటి ప్యాప్స్మియర్ టెస్ట్ మరియు హెచ్పివి DNA టెస్ట్ చేయడం వల్ల ప్రమాదపు సర్వైకల్ క్యాన్సర్ని మనం దాదాపు తొలి దశలో లేదంటే ప్రీ ఇన్వేజివ్ క్యాన్సర్ ముందు దశలోనే మనం గుర్తించి పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 30 ఏళ్ళ పైనుంచి దాదాపు 65-70 సంవత్సరాల వరకు కూడా మనం ఇది చేస్తాము. ఎవరిలోనే అయితే కనుక గర్భసంచి తీసివేశారో వాళ్ళలో చేయాల్సిన అవసరం ఉండదు. రెండోది రొమ్ము క్యాన్సర్ 40 సంవత్సరాలు పైబడిన వారిలో తప్పనిసరిగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దాదాపు మ్యామోగ్రఫీ అనే చిన్న ఎక్స్రే లాంటి పరీక్ష దాదాపు 75 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మనం చేసినట్లయితే కనుక చాలా చిన్న మా క్లినికల్ ప్రాక్టీస్లో చాలాసార్లు చూస్తామండి. 0.5 సెంటీమీటర్ లేదంటే 1 సెంటీమీటర్ చిన్న గడ్డలను కూడా మనం ముందుగా గుర్తిస్తాము. వాటిని అప్పుడే మనం ఆపరేషన్ చేసి తీసివేసినట్లయితే పూర్తిగా నయం చేసుకోవచ్చు. అలాగే అందరిలో కూడా మిగతా వాళ్ళందరిలో కూడా మనకి పెదపేగు క్యాన్సర్ ముప్పుని ముందుగా గుర్తించడానికి 45 సంవత్సరాలు పైబడిన వారిలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొలనోస్కోపీ అనే పరీక్ష చేస్తాం. అలాగే లేదంటే 5 సంవత్సరాలకు ఒకసారి సిగ్మాయిడోస్కోపీ అనే పరీక్ష. ఈ రెండు కూడా మనం చేసుకున్నట్లయితే కనుక పెదపేగు క్యాన్సర్ను కూడా మనం ముందుగానే గుర్తించవచ్చు. అలాగే వయసు పైబడిన మగవారిలో కూడా PSA అని చెప్పి చిన్నపాటి రక్త పరీక్ష. ఎందుకంటే వయసు పైబడిన మగవారిలో మనం ప్రాస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నాం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. కాబట్టి వీళ్ళలో కూడా PSA అనే టెస్ట్ చేసినట్లయితే కనుక ఈ PSA అనేది కేవలం క్యాన్సర్లోనే కాదు మిగతా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లో కూడా పెరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ వ్యక్తితో మనం చర్చించిన తర్వాత PSA పరీక్ష కూడా చేసుకోవచ్చు. సిగరెట్ అలవాటు బాగా 20-30 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో ప్యాకేయర్స్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే కనుక లో డోస్ CT స్కాన్ ఒక పరీక్ష ఉంటుంది. ఇది నార్మల్గా చేసే CT స్కాన్ కాదు, దీని యొక్క క్యాలిబ్రేషన్ వేరే ఉంటుంది. ఆ లో డోస్ CT స్కాన్ చేయటం వల్ల మన చిన్నపాటి ఏమైనా గడ్డలు ఉన్నట్లయితే కనుక మనం ముందుగా గమనించగలిగే అవకాశం ఉంటుంది. జీవనశైలి మార్పుల సాయంతో క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చా? పీల్చే గాలి, తాగే నీరు మరియు మన తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా కాయగూరలు, పళ్ళు మరియు ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవటం, వ్యాయామం తప్పనిసరిగా ప్రతిరోజు వారానికి 5 రోజుల్లో అయినా కానీ తప్పనిసరిగా ఎక్సర్సైజెస్ కానీ లేదంటే జాగింగ్, వాకింగ్, నడవడిక, ఆటలు కానీ ఏదోటి ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చూసుకోవటం వల్ల, మరియు ఆఖరిది దురలవాట్లు పొగాకు మరియు పొగాకు ఒక ఉత్పత్తుల యొక్క వినియోగాన్ని ఆపివేయటం మరియు మద్యపానాన్ని ఎక్కువగా సేవించకపోవటం వల్ల ఈ 5 సూత్రాలు మనం పాటించినట్లయితే కనుక ఈ ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడే అవకాశాన్ని మనం బాగా తగ్గించుకొని ఆనందంగా జీవించగలిగే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ను ముందుగానే గుర్తించేందుకు పాటించాల్సిన ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలేంటి? 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో తప్పనిసరిగా యాన్యువల్ హెల్త్ చెక్ ప్రతి సంవత్సరం. ఎందుకంటే మన శరీరం కూడా ఒక యంత్రం లాంటిదే, దానికి కూడా మనకి మార్పులు వస్తూ ఉంటాయి. మన తీసుకునే ఆహారాన్ని బట్టి, మన జీవన విధానాన్ని బట్టి, చుట్టుపక్కల ఉన్న మనకి పొల్యూషన్ వీటన్నిటిని బట్టి కూడా. కాబట్టి తప్పనిసరిగా ప్రతి సంవత్సరం యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకున్నట్లయితే కనుక ఏమాత్రం చిన్నపాటి మార్పులు ఉన్నా కానీ కేవలం క్యాన్సర్ అనే కాదు మిగతా ఆరోగ్యాన్ని కూడా మనం మంచిగా చూసుకునే అవకాశం ఉంటుంది. బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, మల విసర్జన తీరులో మార్పుల వంటి అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. తొలి దశలోనే పసిగడితే క్యాన్సర్ను పూర్తిగా నయం చేయొచ్చు.